హాయ్ అండి. ఈరోజు బనానా బొబ్బట్లు తయారు చేద్దాం. బొబ్బట్లు అనగానే మైదా పిండి గుర్తొస్తుంది కదా మనకి. హెల్దీ కాదని ఆలోచిస్తున్నారేమో, కానీ ఇది ఆశీర్వాద ఆటాతో చేస్తానండి. చాలా బాగుంటుంది. బనానా తిన్నటువంటి పిల్లల కోసం ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఓకేనా, ట్రై చేద్దామా? ఓకే, స్టార్ట్ చేద్దామా? వచ్చేయండి. ఒక బౌల్ తీసుకోండి. దీనిలోకి 1.5 కప్పు ఆటాను తీసుకుందాం. ఈ ఆశీర్వాద ఆటలో మైదా ఉండదండి, అందుకని ఇది తీసుకుంటాను నేను. ఒక పించ్ ఆఫ్ సాల్ట్, కొంచెం సాల్ట్ వేసి ఒక స్పూను నెయ్యి వేద్దాం. నెయ్యి ఫ్లేవర్ ఇష్టం లేనటువంటి వాళ్ళు ఏదైనా స్మెల్ లేనటువంటి ఆయిల్ని తీసుకోండి. చక్కగా వాటర్తో ఇట్లా మిక్స్ చేద్దాం. కొంచెం గట్టిగానే పిసుకుదాం. ఎలా అంటే గట్ల పిసుకగా ఇలా స్మూత్గా పట్టుకుంటే ఇలా స్మూత్గా ఉండేలాగా ఉంచుకొని దీన్ని మూత పెట్టేసి ఒక 10 minutes పక్కన పెడదాం. దీనిలో స్టఫింగ్ తయారు చేసుకుందామండి. మిక్సీని తీసుకొని మిక్సీలోకి క్యాష్యూని 5, బాదం 5, 2 యాలకులు మిక్సీ వేసుకొని ఫైన్గా, మరీ బరకగా వద్దండి, ఫైన్గానే వేసుకోండి. ఎందుకంటే బొబ్బట్లో ఉన్నప్పుడు బొబ్బట్లు పగిలిపోకుండా ఉంటాయన్నమాట, లోపల పెట్టాం కదా, అందుకని అది పక్కన పెట్టుకున్నాక ఇలా పండిపోయిన అరటి పండ్లు ఉంటాయి కదా, మనం తెచ్చినప్పుడు పిల్లలు తినకుండా పక్కన పడేసి ఇలా ఉంటే వీటితోనే చేద్దాము. సో ఇలా తీసి పక్కన పెట్టుకున్నాం. దీనిలోంచి ఒక 3 మాత్రమే నేను తీసుకుంటున్నానండి. 3ని మిక్సీ వేసుకుందాం. వెయిట్ వైజ్ మీకు కొలత కోసం కావాలి అంటే ఒక బౌల్ 1.5 కప్పు ఆటా తీసుకున్నాం కదా, 1 కప్పు ఇలాగ బనానా ప్యూరీ వచ్చేటట్టు అనమాట. సో స్టార్ట్ చేద్దామా? ఇది స్టఫింగ్ తయారు చేయడం ఎలా అంటే, ఒక 2 స్పూన్లు నెయ్యిని వేసుకుందాం. కాగాక 1/2 కప్పు సూజీని యాడ్ చేశానంటే ఉప్మా రవ్వ యాడ్ చేసి ఇలా కొంచెంగా గ్యాప్ ఇస్తూ అడుగు అంటకుండా చక్కగా మంచిగా వేగేలాగా వేపుదాం. అది వేగాక కొంచెం టైం తీసుకుంటుందండి. నిదానంగా అడుగు అంటకుండా ఉండేటట్టు చూసుకుంటూ ఆ నేతిలో వేయించి దానిలో ఈ బనానా ప్యూరీని కూడా వేసి ఇంకొంచెం సేపు వేగనిద్దాం. ఇది వేగే దగ్గర పడుతుంది. ఇలా కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు 1/2 కప్పు బెల్లం, ఇది మీ రుచికి సరిపడా వేసుకోండి. పిల్లలు ఎక్కువ తింటారనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. 1/2 కప్పు వేసిన తర్వాత లాస్ట్గా ఈ పౌడర్ని మిక్సీ వేసి పెట్టుకున్నాం కదా, దాన్ని పైన వేసేసి అలా పక్కకు పెట్టుకోండి. ముందుగా ఈ పిండిని పక్కన పెట్టాం కదా, దీన్ని ఇలా ఉండలు చేసుకుందాం. ఉండలు చేసుకుంటే నాకు ఆ క్వాంటిటీకి 5 వచ్చాయండి. ఈ 5టిని ఇలా చపాతీలాగా చేత్తోనే అద్దుకొని మధ్యలో పెట్టేసి దాన్ని మళ్ళీ చేత్తోనే అద్దానండి. లేదంటే మీరు రోటీ మేకర్తో కానీ దేంతో అయినా కూడా ఇలా అద్దచ్చు. పిండి వేసి కూడా చేసుకోవచ్చు అనమాట రోలుతోటి. నేనైతే ఇలా చేత్తోనే చేస్తాను. చూసారా, చక్కగా కాల్చేసి 2 వైపులా తిప్పుతూ కొంచెం ఆయిల్ వేద్దాం. ఆయిల్ వేసాక కాగుతుంది అనుకున్న తర్వాత కొంచెం నెయ్యిని వేద్దాం బయట ఫ్లేవర్ కోసం. ఇలా 2 వైపులా చక్కగా కాల్చి పక్కకు తీసుకుంటూ, చూసారా, ఎమ్మి బనానా బొబ్బట్లు రెడీ. నచ్చిందా? మీరు ట్రై చేస్తారు కదా మీ పిల్లల కోసం. చాలా హెల్దీ అండి, పెద్దవాళ్ళైనా పిల్లలైనా చక్కగా తినచ్చు అనమాట. ఓకేనా, ట్రై చేస్తారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.